హలో ఆల్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇప్పుడే ప్రసాద్ మల్టీప్లెక్స్లో కాంతారా ప్రీమియర్ చూసి వచ్చా. అదేంటి బ్రో, తెలుగులో ప్రీమియర్స్ లేవుగా, ఎలా చూసావంటారా? నిన్న నైట్ ప్రసాద్లో స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ స్టోరీ చెక్ చేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని హైప్ చేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక రాజుల వంశం ఈశ్వరుడి పూతోట కోసం కాంతారాలోకి ఎంటర్ అవుతారు. ఆ ఒక్క తప్పు ఆ రాజుని, ఆ రాజ్యాన్ని ఎలా తలకిందులు చేసింది? అసలు అంతలా భయపడ్డానికి ఆ కాంతారాలో ఏముంది? ఈ ఈశ్వరుడి పూతోట ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలి అంటే మీరు సినిమా చూడాలి. కమింగ్ టు ద పాజిటివ్స్. ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్, నన్ అదర్ దాన్ రిషబ్ శెట్టి. మాటల్లేవు, మాట్లాడుకోవడం లేవు, ఒక్కటే మాట ఇచ్చి పడేసిండు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు పర్ఫామ్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్లో అయితే అలా తన పర్ఫార్మెన్స్తో ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు. ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ కూడా ఆయనే కాబట్టి ఒకసారి అవి కూడా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ 20 మినిట్స్ ఈ కాంతారా ఏంటి, ఆ రాజు ఏంటి, ఇప్పుడు స్టోరీ ఎలా ఉండబోతుంది అని ఇంట్రడక్టరీ పోర్షన్స్ వస్తాయి. జస్ట్ అలా ఫాస్ట్ పేస్డ్గా, ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా అలా 20 మినిట్స్లో కాంతారా వరల్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాలా ఎంగేజింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ తర్వాత సినిమా కొద్దిగా స్లో అవుద్ది. అప్పుడొస్తుంది మామా ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్. జస్ట్ సూపర్బ్. అక్కడ విజువల్స్, యాక్షన్, కొరియోగ్రఫీ, బీజిఎం అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. నిజంగా ఫారెస్ట్లో ఆ ఎపిసోడ్కి మనల్ని స్క్రీన్కి అలా కట్టిపడేస్తాడు. పోస్ట్ ఇంటర్వెల్లో కాంతారా క్లైమాక్స్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అది బాగుంది, కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందో నెగటివ్స్లో చెప్తా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ ప్రీ క్లైమాక్స్లో వచ్చే వార్ ఎపిసోడ్, క్లైమాక్స్లో వచ్చే డివోషనల్ ఎపిసోడ్ అలా ట్రాన్స్లోకి తీసుకెళ్తాయి. కామెడీ సీన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి, కానీ అక్కడక్కడ కొంచెం ఫోర్స్డ్గా అనిపిస్తాయి. టెక్నికల్గా సినిమా మాత్రం సాలిడ్గా ఉంది. ఆ బీజిఎం ఒక ఎత్తు అయితే ఆ విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఇంకో ఎత్తు. యానిమల్స్తో కూడా ఎక్స్ప్రెషన్స్ ఇప్పించారు. సినిమాకి అలా హుక్ అయి ఉండడానికి ఈ టెక్నికాలిటీస్ చాలా హెల్ప్ చేశాయి. అండ్ ఈ సినిమాని రిచ్గా ప్రెజెంట్ చేయడానికి చాలా ఖర్చు పెట్టారు. ఇట్స్ క్లియర్లీ విజిబుల్ ఆన్ స్క్రీన్. కమింగ్ టు ద నెగటివ్స్. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 15 మినిట్స్ అండ్ ఇంటర్వెల్ కాకుండా మధ్యలో కొద్దిగా పేసింగ్ స్లో ఉంటుంది. అంటే బోర్ కొట్టిందా అంటే లేదు. మరి ఇవి రెండు ఫాస్ట్ పేస్డ్గా ఉండడం వల్ల అది స్లో అనిపించిందా, లేదా కొన్ని ఫిల్లర్ సీన్స్ వల్ల స్లో అనిపించిందా తెలియదు, కానీ ఆ స్లోనెస్ అయితే ఫీల్ అయ్యా. అండ్ విలన్గా చేసిన గుల్షన్ దేవయాస్ క్యారెక్టర్ అనేది ప్రాపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. స్టార్టింగ్లో చాలా కామెడీ చేశారు ఆయనతో. విలన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనం హీరో ఎలివేషన్స్ని ఫీల్ అవుతాం. బట్ ఇక్కడ విలన్ క్యారెక్టరైజేషన్ చాలా వీక్ ఉండింది. కాంతారా చాప్టర్ 1లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే అదే ఇందాక పాజిటివ్స్లో ఒక పాయింట్ చెప్పేటప్పుడు నెగిటివ్స్లో చెప్తా అన్నా కదా, అదేంటంటే ఎమోషనల్ కనెక్టివిటీ. ఎస్పెషల్లీ పోస్ట్ ఇంటర్వెల్లో కాంతారా క్లైమాక్స్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది క్లియర్గా ల్యాక్ అయింది. అంటే ఒక ఎమోషనల్ బిల్డప్ లేకుండా ఇప్పుడు రీక్రియేట్ చెయ్యాలి అన్న ఇంటెన్షన్తో తీసినట్టు అనిపించింది. అండ్ ఓవరాల్ ఫిల్మ్లో కూడా ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంది. అండ్ వీళ్ళు ఏదైతే ట్విస్ట్ అనుకుని సినిమాలో పెట్టారో అది ఈజీలీ ప్రిడిక్టబుల్. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. రుక్మిణి వసంత్, షీఈస్ పీక్ ఫీమేల్ బ్యూటీ. అలా స్క్రీన్ మీద తనని చూస్తూ ఉండిపోవచ్చు. భలే క్యూట్గా ఉండింది. జయరామ్ గారు అండ్ ఆ కింగ్డమ్లో హీరోకి పరిచయం అయ్యే కొన్ని అదర్ క్యారెక్టర్స్ బాగానే పర్ఫామ్ చేశారు. ఓవరాల్గా చెప్పాలి అంటే కాంతారా చాప్టర్ 1 ఈజ్ వర్త్ వాచింగ్ థియేటర్ ఫిల్మ్. డిసప్పాయింట్ అయితే అవ్వరు. రిషబ్ శెట్టి ట్రైలర్తో చాలా తెలివిగా అండర్ ప్లే చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.